హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో తీసి చాలా రోజులైంది, కానీ పోస్ట్ చేయడం కుదరలేదు. సీజన్ లాస్ట్కి వచ్చేసింది. అయినా కొంతమందికి ఈ సమస్య ఉంటూ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు లేట్గా అయినా పోస్ట్ చేస్తున్నాను. మనకు కామన్గా వింటర్లో వచ్చే సమస్య తేనె మంచు. దీన్ని తేనె మంచు అంటారు, కొంతమంది పేనుబంక అని కూడా అంటారు. ఆకులు అడుగు భాగంలో ఇలాగా బ్లాక్ కలర్లోను అలాగే ఎల్లో కలర్లోను మనకి చిన్న చిన్న పురుగులు పట్టేసి ఉంటాయి. దాన్ని తేనె మంచు లేదా పేనుబంక అంటారు. ఇక్కడ కాయలతో నిండుగా కనిపిస్తున్న ఈ మొక్క అలాగే ఇప్పటి వరకు మీరు చూసిన మొక్క రెండు ఒకేసారి నాటాను. కానీ దానికి పెస్ట్ రావడం వల్ల పెరుగుదల పూర్తిగా ఆగిపోయి ఇలా తయారైంది. నేను ముందు వీడియో తీయాలని ఆలోచన రాలేదు. సడన్గా చూసేసరికి తొందరలో ముందు స్ప్రే చేసేసాను, తర్వాత వీడియో తీశాను. అందుకే పెద్దగా క్లియర్గా కనిపించడం లేదు. కానీ నేను ఇచ్చే సొల్యూషన్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఎప్పుడు మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాం కదా, అలాగే లీటర్ నీటికి 3 ml నీమ్ ఆయిల్ చొప్పున తీసుకుని మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేయండి. నేను ఇక్కడ స్ప్రే చేసిన తర్వాత బాగా ఎఫెక్ట్ అయిన ఆకుల్ని తీసేసాను. అలాగే తేనె మంచుతో పాటు దీనికి బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది. అయితే నేను ఇంకా స్పెషల్గా దానికి ఏం సొల్యూషన్ చేయలేదు. దీన్ని చూసి ముందు తర్వాత దాని సంగతి చూద్దాం, మరీ ఎక్కువేం లేదనుకున్నాను. ఆకులకి ఉంది, అలాగే పాట్కి కూడా మీరు గమనించుంటే పాట్కి కూడా చుట్టూ నల్లగా పట్టేసింది, అది బ్లాక్ ఫంగస్. కాబట్టి మీరు కూడా ఇలా ఎక్కువగా బాగా ఎఫెక్ట్ అయిన ఆకుల్ని మాత్రం కొద్దిగా తీసేయండి. ఇలా స్ప్రే చేసాక తీస్తే ఇంకా బెటర్. అలాగే స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మొక్క మొత్తం పక్కకు వంచి బ్యాక్ సైడ్ ప్రతి ఆకు తడిచేలాగా మొక్క మొత్తం తడిచేలాగా పూర్తిగా స్ప్రే చేయండి. ఇక్కడ పేనుబంక మొత్తం తడవడం ముఖ్యం. మనకి ఎర్లీ మార్నింగ్ మనకి మంచు పడుతుంది కదా, ఆ టైంలో అయితే మనకి అవసరం లేకపోవచ్చు. కానీ అయినా ఎక్కడైనా పొడిగా ఉంటే రిస్క్ ఎందుకని చెప్పి నేను మొత్తం తడిపేశాను. ఇలా మొక్క మొత్తం పూర్తిగా తడిచేలాగా స్ప్రే చేసిన తర్వాత 1 స్పూను పసుపు తీసుకుంటే 1 స్పూను దాల్చిన చెక్క పొడి తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి ఇందాక వాటర్ ఎలాగ మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేసామో అలాగే ఈ పౌడర్ కూడా మొక్క మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చల్లండి. ఇంతే, ఇక్కడితో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పెస్ట్ మొత్తం అక్కడితో చనిపోతుంది, అలాగే అంటుకుని ఉండిపోతుంది తప్ప ఇంకా పెరగదు. మొక్క మాత్రం గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఈ తేనె మంచుకి ఇదే కాదు, ఇంకొక ఈజీ సొల్యూషన్ ఉంది. అయితే దాన్ని మీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అది అందరికీ అందుబాటులో ఉండదు. అది మనం చెయ్యాలంటే ఈజీ, బూడిద ఉండాలి. ఇప్పుడు బూడిద మన పరిస్థితి ఎలా ఉందంటే బూడిద కూడా ఆన్లైన్లో కొనుక్కునే స్టేజ్కి వచ్చేసాం. కాబట్టి దాన్ని యూజ్ చేసి మీకు పెస్టిసైడ్ అని చూపిస్తే ఒకరికి అందుబాటులో ఉంటే 10 మందికి అందుబాటులో ఉండదు. అందుకని నేను బూడిద ఉపయోగించగలిగిన అది మానేసి ఇది చూపిస్తున్నాను మీకు. చిన్నప్పుడు మా తాతయ్య గారు చిక్కుడు తీగలకి తేనె మంచు పట్టినప్పుడు ఎర్లీ మార్నింగ్ అసలు తెల్లవారుతుండగానే మొక్కలపై బూడిద చల్లేసేవారు. అప్పుడు అది ఎలా పనిచేసిందో నేను పరిశీలించకపోయినా లాస్ట్ ఇయర్ నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా పనిచేసింది. జస్ట్ వాటర్ స్ప్రే చేసి బూడిద చల్లాను అంతే, చాలా బాగా పనిచేసింది. ఇంకా పర్ఫెక్ట్గా ఒకవేళ డౌట్ ఉంటే ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్టుగానే నీమ్ ఆయిల్ స్ప్రే చేసి మొక్క మొత్తం తడిచేలాగా బూడిద చల్లండి, చాలా బాగా పనిచేస్తుంది. కావాలనుకుంటే ఆ బూడిదలో కొద్దిగా పసుపు కూడా కలపచ్చు, అది కూడా బాగా పనిచేస్తుంది. వీటిలో మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకుని ఈ తేనె మంచు లేదా పేనుబంకని మీరు నివారించవచ్చు. నేను ఈ పద్ధతి ఫాలో అయిన రోజే ఇంకా పెస్ట్ చనిపోయింది, ఇంకా పెరగలేదు. అలాగే 3వ రోజు నుంచే కొత్త చిగుర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే పూత రావడానికి మాత్రం 21 days పట్టింది. కొత్త చిగుర్లు కొమ్మలు వచ్చి మళ్ళీ నిండుగా పూత వచ్చింది. ప్రస్తుతం అయితే ఆ పూత మొత్తం మళ్ళీ కాయలుగా మారింది. మొక్క కూడా హెల్తీగా ఉంది. ఈ పెస్టిసైడ్ని మనం సెకండ్ టైం ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ 15 days తర్వాత మళ్ళీ పెస్ట్ కనిపిస్తే కనుక అప్పుడు మీరు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండి.